హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మహానటి అన్న మాటను ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక తెలుగు నటి సావిత్రి. ఆ తరం ప్రేక్షకులే కాదు, నవతరం వీక్షకులకు కూడా సావిత్రి సుపరిచితమే. ఎందుకంటే సావిత్రి బయోపిక్ మహానటి ద్వారా ఆమె ఎంత గొప్ప నటి అనేది ఈ తరం ప్రేక్షకులకు కూడా అర్థమైంది. ఆమె అభినయాన్ని ఒక్కసారి చూశారంటే ఆమెను మహానటి అనకుండా ఎవ్వరూ ఉండలేరు. అంత పేరు సంపాదించిన సావిత్రికి హిట్ పేరు ఎవరు అన్న సంశయం అప్పట్లో చాలా మందికి కలిగేది. అయితే తమిళనాట ఆమె భర్త జెమినీ గణేశన్ ఆమె హిట్ పేర్ అని అంటూ ఉంటారు. అదే విషయాన్ని ఆమె బయోపిక్లో కూడా చూపించారు. మరి తెలుగులో ఎవరు అంటే తెలుగునాట మహానటి సావిత్రికి సరైన జోడి ఎన్టీఆర్ అని కొందరు, కాదు ఏఎన్ఆర్ అని మరికొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. నిజానికి ఆమె నట జీవితంలో జెమినీ గణేశన్ ఏఎన్ఆర్ కంటే ఎన్టీఆర్తోని అనుబంధం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. వారిద్దరూ కలిసి సాంఘిక, జానపద, పౌరాణికాల్లో పలు విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు. అనేక చిత్రాల్లో ప్రేయసి ప్రియులుగా నటించారు. అలాగే అన్నా చెల్లెళ్లుగా కూడా మెప్పించారు. వదిన మరిదిగా అలరించారు. అక్క తమ్మునిగా ఆకట్టుకున్నారు. అంతెందుకు, చంద్రహారంలో ఎన్టీఆర్ హీరో కాగా సావిత్రి వ్యాంప్గా నటించారు. ఇక విచిత్ర కుటుంబంలో అయితే ఎన్టీఆర్ లాయర్గా, అంతగా చదువుకోని ఆయన భార్యగా సావిత్రి అలరించారు. ఇక నిండు దంపతుల్లో ఇంకా క్వైట్ ఆపోజిట్గా ఎన్టీఆర్కు చదువు రాదు, సావిత్రి అందులో లాయర్గా నటించారు. ఇలా ఇన్ని విధాలుగా అలరించిన జంట మరొకటి లేదు. అంతేకాదు, ఎన్టీఆర్తో సావిత్రి పౌరాణిక, జానపద, సాంఘికాల్లో నటించి విజయం సాధించారు. ఆ ఫీట్ మరెవ్వరికీ సాధ్యం కాలేదు. ఇక ఎన్టీఆర్ సావిత్రి అనుబంధం విషయానికి వస్తే, సావిత్రి తొలిసారి తెరపై కనిపించిన చిత్రం 1950లో వచ్చిన సంసారం. అందులో సావిత్రికి ఏకంగా ఏఎన్ఆర్ సరసన నాయికగా నటించే ఛాన్స్ దక్కింది. కానీ ఆమె కెమెరా ముందు అతిగా సిగ్గుపడటంతో ఆ అవకాశం చేజారింది. అందులోనే ఓ పాటలో హీరోయిన్ ఫ్రెండ్స్లో ఒకరిగా కొన్ని క్షణాల పాటు తెరపై కనిపించారు సావిత్రి. ఇక ఆ చిత్రంలో ప్రధాన నాయకుడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ను జానపద కథానాయకునిగా నిలిపిన పాతాళ భైరవిలో ఓ బిట్ సాంగ్లో సావిత్రి నర్తించారు. ఆ సినిమా విజయా సంస్థను నిలిపింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్తో విజయా సంస్థ నిర్మించిన సాంఘిక చిత్రం పెళ్లి చేసి చూడులో జోగారావుకు జోడీగా నటించారు సావిత్రి. అందులో కొన్ని సన్నివేశాల్లో సావిత్రి కనబరిచిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇక సావిత్రి కెరీర్లో తొలిసారి ప్రధాన నాయికగా నటించిన చిత్రం పల్లెటూరు. ఇందులో ఎన్టీఆర్ ఆమెకు జోడీగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆపై ప్రియురాలు, శాంతి వంటి సినిమాల్లో నటించిన సావిత్రికి దేవదాసులోని పార్వతీ పాత్ర మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇక కమలాకర కామేశ్వరరావును దర్శకునిగా పరిచయం చేస్తూ విజయా సంస్థ నిర్మించిన చంద్రహారంలో ఎన్టీఆర్ కథానాయకుడు. అందులో హీరోపై మనసు పడి అతనిని తన సొంతం చేసుకోవాలని హీరోయిన్ను పలు కష్టాలకు గురిచేసే చంచలగా నటించారు సావిత్రి. ఆమె కెరీర్లో తొలిసారి యాంటీ రోల్ ధరించిన చిత్రం అది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా రూపొందిన పరివర్తనలోనూ ఆమె ఎన్టీఆర్ సరసన నటించారు. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్తో కనిపించిన తొలి సినిమా కూడా పరివర్తన కావడం విశేషం. ఇక 1955లో విడుదలైన మిస్సమ్మలో ఎన్టీఆర్కు నాయికగా నటించి స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. అలా ఎన్టీఆర్ చిత్రాలతోనే సావిత్రి ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు అగ్ర కథానాయిక స్థాయికి చేరుకున్నారు. 1960లో వచ్చిన శ్రీ వెంకటేశ్వర మహత్యం థియేటర్లను దేవాలయాలుగా మార్చిందని ఈనాటికి ఆనాటి అభిమానులు చెబుతూ ఉంటారు. శ్రీనివాసుని పాత్రలో ఎన్టీఆర్, పద్మావతిగా సావిత్రి అభినయించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. మరో విశేషం ఏమిటంటే, ఆ సినిమా షూటింగ్ సమయంలో సావిత్రి గర్భవతి. ఇక అంతకుముందు రూపొందించిన శ్రీ వెంకటేశ్వర మహత్యంలో దర్శకుడు పి పుల్లయ్య భార్య శాంతకుమారినే పద్మావతిగా నటించారు. ఆ సమయంలో శాంతకుమారి కూడా గర్భవతి అట. ఇలా ఒకే పాత్రను పోషించిన శాంతకుమారి, సావిత్రి నిజ జీవిత విషయాలు ఒకేలా ఉండటం విశేషం. ఇక ఎన్టీఆర్, సావిత్రి ఇద్దరు అభినయంలో సరైన జోడి. ముఖ్యంగా వారిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. అలాగే వారిద్దరూ కలిసి నటిస్తే వారి పాత్రలే తెరపై మనకు కనిపిస్తాయి, కానీ వారు కనబడరు. అందుకే వారిద్దరి జోడీని అభిమానించేవారు సైతం ఆ పాత్రల వావి వరుసలు అంతగా పట్టించుకునేవారు కాదు. 1962లో విడుదలైన రక్త సంబంధంలో అన్నా చెల్లెళ్లుగా నటించారు రామారావు, సావిత్రి. ఆ చిత్రానికి ముందు వచ్చిన గుండమ్మ కథలో వారిద్దరూ భార్యాభర్తలుగా అభినయించి అలరించారు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆత్మబంధువులో హీరో హీరోయిన్గా చేశారు. ఈ 3 చిత్రాలు రజతోత్సవం జరుపుకోవడం విశేషం. ఇక 1965లో కేవలం వారం గ్యాప్లో ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన నాది ఆడజన్మే, పాండవ వనవాసం విడుదలయ్యాయి. 2 సిల్వర్ జూబ్లీ హిట్స్ కావడం గమనార్హం. ఎన్టీఆర్ సొంత చిత్రాలు ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం చిత్రాల్లో ఆయనకు వదినగా నటించి అలరించారు సావిత్రి. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన వరకట్నంలో ఆయనకు అక్క వరుస పాత్రలో మెప్పించారామె.
అదే ఏడాది ఎన్టీఆర్ విచిత్ర కుటుంబంలో ఆయన భార్యగానే నటించి ఆకట్టుకున్నారు. ఇక 1965వ సంవత్సరం దాటిన తర్వాత నుంచి సావిత్రి బాగా బరువు పెరిగారు. దాంతో ఆమెతో అంతకు ముందు పలు చిత్రాల్లో నటించి విజయం సాధించిన నటులు సైతం జంటగా నటించడానికి ఆసక్తి కనబరిచేవారు కాదు. ఆ సమయంలోనూ ఎన్టీఆర్తో పలు చిత్రాలలో హీరోయిన్గా నటించారు సావిత్రి. ఇక సావిత్రి దర్శకురాలిగా రూపొందిన చిత్రాలలో మొదటిది చిన్నారి పాపలు అంతగా అలరించలేకపోయింది. అయినా సరే ఇదే చిత్రాన్ని తన భర్త జెమినీ గణేశన్, వాణిశ్రీ, జానకి ప్రధాన పాత్రలుగా తమిళంలో కులుందై ఉల్లంగా రూపొందించారు సావిత్రి. అయితే ఆ సినిమా అక్కడ కూడా ఫ్లాప్ అయింది. తరువాత రామకృష్ణ, చలం ప్రధాన పాత్రలుగా చిరంజీవి అనే సినిమాకు కూడా సావిత్రి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా ఆకట్టుకోలేకపోయింది. ఆపై మాతృదేవత కథతో సినిమా తీయాలని ఆశించారు సావిత్రి. ఇక ఆ చిత్ర కథను ముందుగా ఏఎన్ఆర్కు వినిపించగా ఆ కథపై ఆయనకు అంతగా నమ్మకం కుదరకపోవడంతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిన సావిత్రికి మరో మాట లేకుండా కాల్ షీట్స్ సర్దుబాటు చేశారు ఎన్టీఆర్. ఆ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. ఇక సావిత్రి డైరెక్షన్లో 100 రోజులు చూసిన ఏకైక సినిమా మాతృదేవత కావడం విశేషం. సావిత్రి తెలుగులో నటించి అఖండ విజయం సాధించిన మూగ మనసులను తమిళంలో తన స్వీయ దర్శకత్వంలో శివాజీ గణేశన్ హీరోగా ప్రాప్తం పేరుతో రూపొందిస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా విడుదలకు చాలా సమయం కూడా పట్టింది. ఇక ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన చివరి చిత్రం నిండు దంపతులు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోనే సావిత్రి చివరిసారి ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా నటించారు. ఈ సినిమా తర్వాత తమిళ్లో ప్రాప్తం వచ్చినప్పటికీ అది అంతకు ముందే ఎన్నో రోజులుగా షూటింగ్ జరుపుకుని విడుదలకు ఆలస్యమైంది. ఎన్టీఆర్, దేశోద్ధారకులు, తీర్పు చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్లో నటించారు సావిత్రి. అలా సావిత్రి నట జీవితంలో అనేక కీలక మలుపులన్నీ ఎన్టీఆర్ సినిమాలతోనే ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా ఆమె మెయిన్ హీరోయిన్గా నటించిన తొలి, చివరి చిత్రాలు ఎన్టీఆర్తోనే కావడం మరింత విశేషం.